హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంతమందిలో నారీశక్తి అవార్డు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ ఎగ్జైట్మెంట్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? చాలా ముందుగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ నారీశక్తి అవార్డ్స్కి సెలెక్ట్ అయినందుకు. తర్వాత ఏంటంటే ఇది నాకు ఇంకా మంచి ప్రోత్సాహంగా ఉంటుందని నేను భావిస్తున్నా. తర్వాత ఇంకా సమాజానికి సేవ చేసే అదృష్టం, తర్వాత రైతులకు సేవ చేసే అదృష్టం కలుగుతుంది, ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఇంకా దీంతో నేను ఇంకెక్కువ వారికి సమాజానికి సేవ చేసే అవకాశం నాకు ఎక్కువ కలుగుతుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మ్యామ్, ఇన్నేళ్ల తరబడి ఈ అవార్డు వెనుక ఎన్నో ఏళ్ల తరబడి మీరు చేసిన కష్టం ఉంటుంది కదా. ఈ ప్రయాణంలో మీరు బా ఇది కరెక్టే, ఇలా చేస్తే నేను సాధిస్తాను అని వెళ్తున్న ఆ సందర్భం ఏముంది? బలమైన సందర్భం అంటే నేను మొదటి నుండి చిన్న అమ్మాయినప్పటి నుండి నేను చాలా ధైర్యంగా ఉంటాను. నాకు అసలు భయం అనేదే అసలు ఉండదు. నేను ఏ విషయాన్నైనా కూడా లైట్గానే తీసుకుంటాను. ఇక కుటుంబ విషయానికి వచ్చినా కూడా చిన్నప్పుడు బాల్యం విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, తర్వాత నేను చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా నేను చాలా ఇంట్రెస్టెడ్గా ప్రతి దాన్ని కష్టమని కాకుండా ఇష్టంగా భావించి ప్రతి పనిలో నేను ముందుకు వెళ్ళే పనే చేస్తుండేదాన్ని. నేను 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా సబ్ ఇన్స్పెక్టర్గా నేను సెలెక్ట్ కావడానికి నేను ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నా ధైర్యమే నన్ను ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్తుంటుందని నేను భావిస్తాను. మ్యామ్, ఒక మహిళగా మీరు ఇంకో మహిళకి హెల్ప్ చేసినప్పుడు మీలో కలిగిన మార్పు ఏంటి? అంటే ఇంకా మహిళకు హెల్ప్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళు కూడా అరే కరెక్ట్గా మేడం గారు కరెక్ట్ టైంకు కరెక్ట్గా స్పందించారని చెప్పేసి అని వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డ క్షణం నన్ను చాలా సంతోషపెట్టింది చెప్పచ్చు. ఈ అవార్డ్ ఫంక్షన్, ఈ ఎన్నో ఏళ్ళ ప్రయాణం ఉంది, మీకు కష్టం ఉంది. ఆ కష్టంలో మీరు ఈ అవార్డు దక్కింది, సూపర్, ఇది ఆ సిచ్యువేషన్కే అని ఫీల్ అయ్యే ఏదైనా సందర్భం ఉందంటారా? అంటే నేను ఇప్పుడు నా మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి నాకు 1.5 year అయింది. అప్పటి నుండి ఏంటంటే నేను రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడాను నేను ఖచ్చితంగా వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించే మార్గమే ఆలోచిస్తున్నా. విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ రబీ సీజన్లో రైతులు చాలా ఇబ్బంది పడే క్షణం వచ్చిందో రాలేదో నేను వెంటనే ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించి అధికారులకు ఫోన్ చేసి వాళ్ళను ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, హమాలి విషయంలో కానీ, వాళ్ళకి రేట్ విషయంలో కానీ, గోదాముల విషయంలో కానీ, ఎలాంటి విషయంలో అయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను 100% నేను మా మండలంలో ఉన్న ప్రతి రైతుకు నేను ఖచ్చితమైన న్యాయం చేసిన. దానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఓకే, ఈ సమాజంని మార్చడం అంత ఈజీ కాదు కదా. అసలు ఇప్పుడు భయపడుతూ బయటికి రాలేని మహిళలకి మీరు మీ మాటలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను బయటికి రాలేని మహిళ కంటే ఖచ్చితంగా బయటికి రావాలి మహిళలు. అన్ని రంగాల్లో, విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, తర్వాత వ్యవసాయ రంగంలో కానివ్వండి, ప్రతి ఒక్కరూ మహిళలు బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే మహిళ అంటే ఒక స్త్రీ అంటే ఒక మహిళ ఒక శక్తి. స్త్రీ అంటే ఒక శక్తి. స్త్రీ ఏదైనా చేయగలుగుతుంది అని అంటే ఖచ్చితంగా చేస్తుంది. అది చేయకుండానైతే ఉండదు. వంటింటి నుండి అంతరిక్షం వరకు కూడా ఖచ్చితమైన ఒక నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీనే అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఒక స్త్రీని శక్తివంతం చేస్తే ఒక కుటుంబమే శక్తివంతం అవుతుంది. ఒక కుటుంబం శక్తివంతం అవుతే సమాజమే శక్తివంతం అవుతుంది. దేశానికి స్త్రీ ఒక శక్తివంతమైన ఒక బలం. స్త్రీ లేకపోతే అసలు సమాజమే మొత్తం శూన్యమైపోతుంది. కాబట్టి స్త్రీ యొక్క విలువ అది మాటల్లో చెప్పలేనిది. అది స్త్రీ లేనిది ఏది జరగదు, ఏది ఉండదు, అసలు సృష్టి ఉండదు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మ్యామ్, ఒక మహిళగా ఇప్పుడు మహిళలు బయటికి రావడానికి చాలా కృషి, సపోర్ట్ అనేది చాలా అవసరం కదా. మీకు అలాంటి బ్యాక్ బోన్ ఏమైనా ఉందంటారు? ఉంది. మా ఫ్యామిలీ, మా సారు నన్ను వెనుకుండి ముందు నడిపిస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉండేదని అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే స్త్రీ విజయం వెనుక ఖచ్చితంగా పురుషుడు ఉంటున్నాడు. ఆ విషయాన్ని నేను చెప్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. Hello, good evening. I'm good, thank you. I'm Shabina Sultana. I represent Republic of Tunisia, the Council General for Tunisia, and I've come all the way from Bangalore. Okay. Yes. మ్యామ్, నారీశక్తి అవార్డు ఇంతమందిని కాదని చెప్పేసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ఈ ఎగ్జైట్మెంట్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? First and foremost, it was my honor and definitely a pleasure. I was very excited that I would be one of the recipients, and when I got the news, I would want to thank the entire team, the organizers, and also the selection committee. And it was not very surprising because
I think we women deserve a lot more than what we are achieving right now, and this is just one of them. But nevertheless, gratitude to everybody. మ్యామ్, ఈ అవార్డు వెనుక మీ ఎన్నో ఏళ్ళ